సాధారణంగా చూస్తే అదొక సెల్ఫీనే. తన సోషల్ మీడియా అకౌంట్ లో డీపీగా పెట్టుకుంది జ్యోతి మల్హోత్రా. బట్ డీకోడ్ చేసి చూస్తే మాత్రం అదొక దేశ రహస్యం. ఒక్క సెల్ఫీతో, పర్టికులర్ గా ఒక డీపీతో పాకిస్తాన్ కు బోలెడంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది జ్యోతి. ఇది దేశ భద్రతా అధికారులనే కంగారు పడేలా చేసింది. అసలు జ్యోతి మల్హోత్రా చేసిన వీడియోలు, తీసిన విజువల్స్, తీసుకున్న సెల్ఫీలు ప్రతి ఒక్కటి దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేసేలాగా ఉంది. జ్యోతిని అరెస్ట్ చేసిన తర్వాత గానీ అందులోని సీక్రెట్ ఏంటో బయటపడలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐకి కావాల్సింది కోటలు దాటే మాటలు కాదు, పక్కా ఇన్ఫర్మేషన్. అది చిన్నదైనా పర్వాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ పోలీసులు అమృత్సర్ లో ఓ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ను అరెస్ట్ చేశారు. చిన్న ఇన్ఫర్మేషన్ కు 5,000, పెద్ద ఇన్ఫర్మేషన్ కు 10,000 రూపాయలు ఇస్తుందట. చాలా చీప్ గా అనిపిస్తుంది కదా. బట్ ఇలా వచ్చే సమాచారాన్ని అంతా ఒక దగ్గర చేర్చి తనకు కావాల్సిన వ్యూహాన్ని రచించుకుంటుంది పాకిస్తాన్. అందులోనూ పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ కావాలి పాక్ ఐఎస్ఐకి. భారత్ కి ఉండే కీలకమైన ప్రదేశాలు, వాటి గురించి సమాచారం కావాలి. అందుకే జ్యోతి మల్హోత్రాని పక్కాగా ఎంచుకుంది. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్. సరిగ్గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కోరుకునేది కూడా ఇదే. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రాప్ లో పడిన తర్వాత శత్రు దేశానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను పక్కా ప్లాన్ చేసి ఎవరికి అనుమానం రాకుండా ఇచ్చేస్తుంది.